హలో ఫ్రెండ్స్, నన్ను చాలామంది అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో, ఎక్స్ఎన్ఎస్ మీద వీడియోస్ అనేది కంటిన్యూగా పోస్ట్ చేయమని. సో, బట్ నాకు కొంచెం ఫ్రీ టైమ్ అనేది దొరకకపోవడం వల్ల నేను వీడియోస్ అయితే కంటిన్యూగా పోస్ట్ చేయలేకపోతున్నాను. సో, మాక్సిమం అయితే నేను ట్రై చేస్తాను వీడియోస్ అనేది పోస్ట్ చేయడానికి. సో, అలాగే చాలామంది ఏంటంటే అడుగుతున్నారు. సో, మీరు చేసిన ట్రేడింగ్ యొక్క రిజల్ట్స్ అనేది ఒకసారి ఒక వీడియో రూపంలో పోస్ట్ చేయమని అడుగుతున్నారు. సో, మరి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను రిజల్ట్స్ అనేది పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, ప్రజెంట్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇక్కడ క్లోజ్డ్ పొజిషన్స్ అయితే చూస్తున్నారు. సో, ఇవన్నీ కూడా నేను చేసిన ట్రేడింగ్ యొక్క రిజల్ట్స్ ఇది. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పెండింగ్ ఉంది. సో, పెండింగ్‌లో ఒక పొజిషన్ ఉంది. దానికి ఒక టార్గెట్ అయితే పెట్టాను. ఆ టార్గెట్ వచ్చిన తర్వాత అదైతే మనకి హిట్ అవుతుంది. సో, నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ ఓపెన్‌లోని 7 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో, ప్రెజెంట్ అయితే మనకి ట్రేడింగ్ ఫ్లోటింగ్ లాస్‌లో అయితే నడుస్తున్నాయి. సో, వాటికి కొంచెం టార్గెట్ అయితే నేను సెట్ చేశాను. వన్స్ ఆ టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా అవి కూడా మనకి ప్రాఫిట్‌లో అయితే క్లోజ్ అయిపోతాయి. సో, ప్రెజెంట్ చూసుకుంటే ఇక్కడ క్లోజ్డ్ పొజిషన్స్ మీరు చూడొచ్చు ఇక్కడ. సో, టుడే 14థ్ ఏప్రిల్ అంటే నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి 14థ్ ఏప్రిల్. సో, చూడొచ్చు ఇవాళ ఏంటంటే నేను ఇక్కడ 1084 అంటే ఒక 2 ట్రేడ్స్ నేను తీసుకున్నాను. ఆ 2 ట్రేడ్స్ కూడా ఇక్కడ ప్రాఫిట్‌లో క్లోజ్ చేస్తే మాకు 1084 రూపీస్ అయితే వచ్చింది. సో, నెక్స్ట్ ఇక్కడ 12థ్ ఏప్రిల్ అంటే నేను 13థ్ ఏప్రిల్ మధ్యలో ట్రేడింగ్ అయితే చేయలేదు. సో, నెక్స్ట్ 12థ్ ఏప్రిల్ చూసుకుంటే ఇక్కడ 104 రూపీస్ అయితే రావడం జరిగింది. సో, ఇందులో కూడా నేను ట్రేడింగ్ అనేది రెగ్యులర్‌గా అయితే మ్యాక్సిమం చేయట్లేదు. సో, నేను దీన్ని ఒక పార్ట్ టైం కింద మాత్రం చేస్తున్నాను. సో, ఫుల్ టైం కింద అయితే నేను చేయట్లేదు. సో, నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ 11థ్ ఏప్రిల్. సో, ఆ రోజైతే 2600 వరకు వచ్చింది. సో, నెక్స్ట్ చూడొచ్చు ఇక్కడ ఇందులో కూడా మీరు చేసిన ట్రేడ్స్ అని మీరు చూడొచ్చు. ఇందులో ఏంటంటే నేను కొన్ని స్మాల్ ప్రాఫిట్స్ బుక్ చేసినవి ఉన్నాయి. ఆ స్మాల్ ప్రాఫిట్స్ అనేది ఎలా బుక్ చేశాను అనేది ప్రీవియస్‌గా మన ఛానల్‌లో వీడియోస్ అయితే ఉన్నాయి. సో, మనం ఎంత అయితే పొజిషన్ తీసుకుంటామో ఆ పొజిషన్ మీద 35 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకుంటాం. అదేంటంటే మనకి ఇమ్మీడియేట్‌గా హిట్ అయిపోతుంది. మాక్సిమం 1 మినిట్ నుంచి 5 మినిట్స్ లోపు మనకి ఆ టార్గెట్ అయితే హిట్ అయిపోతుంది. అలా కాకుండా కొన్ని లాంగ్ పొజిషన్స్ ఉన్నాయి. అవైతే మనకు కొంచెం టైం పడుతుంది. సో, 1 డే పట్టొచ్చు, 2 డే కూడా పట్టొచ్చు. సో, చూసుకుంటే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు ప్రతి ట్రేడ్ కూడా మనం మాక్సిమం ప్రాఫిట్‌లోనే క్లోజ్ చేస్తున్నాం. అలాగే 10థ్ ఏప్రిల్. సో, 1200 రూపీస్ అయితే వచ్చింది. ఈరోజు ఏ ట్రేడ్స్ చేశానో మీరు ఇక్కడ చూడొచ్చు. గోల్డ్ మీద చేశాను, బీటీసీ మీద చేశాను. సో, 9థ్ ఏప్రిల్ చూసుకుంటే ఇక్కడ 5000 అయితే వచ్చింది. సో, ఇవేంటంటే మనకి లాంగ్ పొజిషన్స్ అంటే మనకి 1 డేలో హిట్ అయినవి కాకుండా ఒక 2 డేస్ వెయిటింగ్ టైం పెట్టుకొని హిట్ అయిన టార్గెట్స్ ఇవి. సో, నెక్స్ట్ ఇక్కడ 8థ్ ఏప్రిల్ చూడొచ్చు. సో, 1200 రూపీస్. 7థ్ ఏప్రిల్ 4000 రూపీస్. ఇక్కడ ఏవైతే మన పెద్ద పొజిషన్స్ ఉన్నాయో అవేంటంటే నేను వెయిట్ చేసిన పొజిషన్స్ అవన్నీ కూడా ఇమీడియట్‌గా క్లోజ్ అయినవి అయితే కావు. సో, 1 డే, 2 డే వెయిట్ చేసిన తర్వాత హిట్ అయిన టార్గెట్ అది. సో, 5థ్ ఏప్రిల్ 996, 4థ్ ఏప్రిల్ 1400. ఇలా చూసుకుంటే కనుక మ్యాక్సిమం మనకి ట్రేడ్స్ అన్నీ కూడా ప్రాఫిట్‌లో నేను క్లోజ్ చేశాను. సో, ఇక్కడ ఓవరాల్‌గా పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ఇక్కడ కిందన చూడండి అకౌంట్స్, ట్రేడు, మార్కెట్స్ పక్కన పెర్ఫార్మెన్స్ ఉంది కదా! దాన్ని అయితే క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. సో, క్లిక్ చేసిన తర్వాత లాస్ట్ 7 డేస్‌కి ఇక్కడ $289 అయితే ఇక్కడ రావడం జరిగింది. సో, చూడొచ్చు ఇక్కడ $289. సో, ఇక్కడ చూసుకుంటే మన ట్రేడ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో, 111% అయితే మనకి హిట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 30 డేస్ అయితే పెడుతున్నాను. సో, నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ 30 డేస్ అయితే పెట్టాను. సో, లాస్ట్ 30 డేస్ చూసుకుంటే ఇక్కడ మనకి $515 అయితే ఇక్కడ మనకి ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. సో, టోటల్‌గా 253% అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది. సో, ఇందులో చూసుకుంటే మనకి గ్రీన్‌లో ఉన్నవన్నీ కూడా ప్రాఫిట్‌లో క్లోజ్ అయినవి. అలాగే మనకి ఇక్కడ బ్లాక్ కలర్‌లో ఏదైతే మనకి డౌన్‌లో ఉందో అది మనకి మైనస్‌లో అయితే క్లోజ్ అయింది. సో, ఇక్కడ చూడొచ్చు కిందనే ప్రాఫిట్‌లో 595 అయితే నేను చేశాను ఓవరాల్‌గా. కానీ ఒక ట్రేడ్ అనేది లాస్‌లోని $80 అయితే నాకు లాస్ వచ్చింది. ఒక ట్రేడ్. ఆ ట్రేడ్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో, దానికోసం ఇక్కడ ట్రేడ్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేశాను. సో, క్లిక్ చేసిన తర్వాత ఇందులో అకౌంట్స్ క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రాల్ చేస్తున్నాను. సో, అదేంటంటే కేవలం ఒక్క ట్రేడ్‌లోనే నాకు ఆ లాస్ అయితే వచ్చింది. సో, చూడండి ఇలా స్క్రాల్ చేస్తాను. మ్యాక్సిమం అన్నీ కూడా అన్ని ప్రాఫిట్లే, ఎక్కడ లాస్ అయితే లేదు. సో, మీరు చూస్తే ఇక్కడ ప్రతి ట్రేడ్ కూడా ఇక్కడైతే మనకు ప్రాఫిట్‌లోనే ఉంటుంది. సో, లాస్ అనేది ఏ రోజు వచ్చిందో నేను మీకు చూపిస్తాను. సో, చూడొచ్చు ఇక్కడ లాస్ అనేది ఏ రోజు వచ్చిందంటే 18th మార్చ్ రోజున ఇక్కడ లాస్ అయితే రావడం జరిగింది. ఒక ట్రేడ్ అది గోల్డ్ మీద అయితే నాకు లాస్ వచ్చింది. ఆ ట్రేడ్ అనేది 2953 దగ్గర నేను సెల్ అయితే పెట్టాను. బట్ ఆ రోజుకి ఏంటంటే మార్కెట్ అనేది ఆ వేరియేషన్లో నడుస్తుంది 2953, 2975 దగ్గర. సో, నేను ఆ కాన్సెప్ట్ ఏంటంటే నేను సెల్ పొజిషన్ అయితే తీసుకున్నాను. అక్కడ నేను టేక్ ప్రాఫిట్ అయితే ఏం పెట్టలేదు. బట్ దానివల్ల ఏమైందంటే మనకి అది ఫ్లోటింగ్ లాస్ అనేది ఎక్కువైపోయింది. ఆల్మోస్ట్ ఒక్క ట్రేడ్‌లోనే 7357 అయితే ఇక్కడ లాస్ వచ్చింది. బట్ అదే రోజు కొన్ని ట్రేడ్స్ కూడా నేను ఇక్కడ ప్రాఫిట్‌లో క్లోజ్ చేశాను. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ 1443 ఒకటి, 34. సో, ఈ 34 కాన్సెప్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో, వీటిలో అయితే మనకి ఎప్పుడు కూడా ఎలాంటి ఇష్యూ రాలేదు. బట్ ఏవైతే లాంగ్ పొజిషన్ నేను హోల్డ్ చేసి పెట్టానో
అక్కడ మాత్రం మనకు లాస్ అయితే వచ్చింది. సో ఇక్కడ ఓవరాల్గా ఈరోజు చూసుకుంటే 7357 మనకి మైనస్, ఇక్కడ ఎక్కువ వాల్యూ ఉంది మైనస్, దాంట్లోంచి మనకి ఏవైతే ప్రాఫిట్లు వచ్చాయో అవన్నీ మైనస్ చేసుకోగా ఓవరాల్గా ఆ రోజు చూసుకుంటే 5398 రూపీస్ అయితే నాకు లాస్ వచ్చింది. సో అదే మీకు ఇక్కడ కనిపిస్తుంది $80 అనేది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ అప్డేటెడ్ ఉంది 2147కి అయితే అయింది, 947కి. సో ఇది మనకి ఓవరాల్గా 1 మంత్లో నాకు వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ P&L అది మీకు. సో నన్ను నెక్స్ట్ ఏంటంటే చాలామంది ఇంకా రిక్వెస్ట్ చేస్తున్నారు, సో ఈ ట్రేడింగ్ని లైఫ్ టైం కెరీర్ కింద తీసుకొచ్చని. సో దీన్ని మీరైతే ఎవరు కూడా ఫుల్ టైం కింద చేసుకోవద్దు. ఎందువల్లంటే ఇది మనకి ఇండియాలో నాన్ రెగ్యులేటెడ్ యాప్స్. సో ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయి మనకు తెలియదు. ఇన్ కేస్ ఎనీ రీజన్స్ అయితే ఈ యాప్ అనేది మనకి క్లోజ్ అయిందనుకోండి, మీ వ్యాలెట్లో ఉన్న మనీ అంతా కూడా మీరు లూజ్ అయిపోతారు. ఓకే, సో నేను ఆల్రెడీ ఏంటంటే నాకు వచ్చిన ప్రాఫిట్లో నుంచి, సో నేను ఏదైతే స్టార్టింగ్లో 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశానో అదైతే నేను ఆల్రెడీ విత్డ్రా చేశాను. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నంత కూడా మనకు వచ్చిన ప్రాఫిట్లో నుంచే ఆ ట్రేడ్స్ అనేది నేను ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తున్నాను. సో ఇన్ కేస్ మీరు ఎవరికైనా సరే ఒక డీటెయిల్ వీడియో కావాలంటే కనుక, అంటే ఒక ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో మన వాల్యూస్ అనే రూపీస్లో ఎలా కనిపించాలి, సో ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, సో లాట్ సైజ్ అంటే ఏంటి, సో మనకి నెక్స్ట్ ఇందులో ట్రేడింగ్ ఛార్జెస్ అయితే ఏముంటాయి, సో మనకి ట్రేడింగ్ అనేది ఏ పొజిషన్లో తీసుకోవాలి, ఏ పొజిషన్లో క్లోజ్ చేయాలి, ఎంత ప్రాఫిట్ పెట్టుకోవాలి, సో ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలి, సో ఇలాగ మీకు ఒక డీటెయిల్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్స్ రూపంలో అయితే మెన్షన్ చేయండి. సో నేను వీలైనంత త్వరలో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను, మనకు వచ్చిన కామెంట్స్ యొక్క రిజల్ట్ బట్టి. ఓకే, సో ఇన్ కేస్ మీరు ఎవరికైనా సరే XNSలో అకౌంట్ లేకపోతే కనుక వీడియో డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో నేను నా రెఫరల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ అనేది క్లిక్ చేసి XNSలో అకౌంట్ అయితే మీరు స్టార్ట్ చేసుకోండి. సో ఇందులో మీరు ఓన్గా ట్రేడింగ్ చేసుకుంటారు కాబట్టి ఒక 10,000 రూపీస్తోని మీరు ట్రేడింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. వన్స్ మీకు ఇందులో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీ క్యాపిటల్ అనేది పెంచుకోండి. సో మీరు మ్యాక్సిమం పెంచుకునే క్యాపిటల్ అనేది 50,000 కన్నా ఎక్కువ అయితే పెట్టుకోవద్దు. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మరి ఇవాళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.